శాలివాహన సామాజిక వర్గ సమస్యల పరిష్కారానికి 11 డిమాండ్లతో ఇందిరా పార్క్ ధర్నా చౌక్లో కుమ్మర్ల మహా నిరసన దీక్ష నిర్వహించినట్లు అఖిల భారతీయ కుమ్మర శాలివాహన ప్రజాపతి కుంభాకార్ మహాసంఘ్ రాష్ట్ర అధ్యక్షుడు మిరుదొడ్డి శివానంద్ ప్రజాపతి తెలిపారు. తెలంగాణ ఏర్పడి 12 ఏళ్లు గడిచినా కుమ్మర్లకు ఆశించిన స్థాయిలో ప్రభుత్వం సహకారం అందలేదని ఆయన ఆరోపించారు. కుమ్మర శాలివాహన కార్పొరేషన్కు ఏర్పాటు చేసి 1000 కోట్ల నిధులు కేటాయించాలని, ఉప్పల్ భగాయత్లో ఆత్మగౌరవ భవన నిర్మాణానికి నిధులు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. కుమ్మర్లను బీసీబీ నుంచి బీసీఏ కేటగిరీలోకి మార్చాలని, వృత్తిదారులకు నెలకు 250 యూనిట్ల ఉచిత విద్యుత్తు, ఈఎస్ఐ, ఆరోగ్య బీమా, ప్రమాద బీమా సౌకర్యాలు కల్పించాలని కోరారు. అలాగే 50 ఏళ్లు దాటిన వృత్తిదారులకు ప్రత్యేక పెన్షన్ అమలు చేయాలని, ఐఐటి, నీట్ వంటి ఉన్నత విద్యా సంస్థల్లో ప్రవేశం పొందిన పేద విద్యార్థులకు పూర్తి ఆర్థిక సహాయం అందించాలని విజ్ఞప్తి చేశారు. జీవో నెంబర్ 148ను అన్ని జిల్లాల్లో సమర్థంగా అమలు చేయడంతో పాటు ప్రతి నియోజకవర్గంలో మట్టి శిల్పి శిక్షణ కేంద్రాలు ఏర్పాటు చేయాలని కోరారు. కుమ్మరి కుంటలను ఆక్రమణల నుంచి రక్షించాలని, ఆలయాల్లో పూజా హక్కులు కల్పించాలని, ఎన్నికల్లో జనాభా ప్రతిపాదికన రాజకీయ ప్రాతినిధ్యం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ డిమాండ్లపై ప్రభుత్వం స్పందించకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని సంఘం నాయకులు హెచ్చరించారు. భారతీయ కుమ్మర శాలివాహన ప్రజాపతి కుంభకార్ మహాసంఘ్ ఆధ్వర్యంలో కుమ్మర్ల న్యాయమైన హక్కుల కోసం, డిమాండ్ల సాధన కోసం ఏర్పాటు చేసినటువంటి కుమ్మర్ల నిరసన దీక్ష కార్యక్రమాన్ని ఇందిరా పార్క్ ధర్నా చౌక్ సాక్షిగా ఈరోజు నిర్వహించడం జరుగుతుంది. మరి ఈ నిరసన దీక్ష ఎందుకు చేస్తూ ఉన్నామంటే, ప్రభుత్వాలు మారినా కూడా కుమ్మర్ల తలరాతలు మారతలేవు. దారిద్ర్య రేఖకు దిగువన ఉన్నటువంటి వాళ్ళు అట్లాగే ఉంటున్నారు. మధ్యతరగతిలో ఉన్నటువంటి వాళ్ళు కూడా వారి వృత్తుల్లో నిమగ్నం అయిపోయి ఏదో ఒక పని కొనసాగిస్తూ జీవనం గడుపుతూ ఉన్నారు. అంతో ఇంతో ఉన్నత స్థాయికి ఎదిగినటువంటి వాళ్ళు కులం పేరు కూడా చెప్పలేనటువంటి పరిస్థితుల్లో ఈరోజు ఉన్నటువంటి నేపథ్యంలో ప్రభుత్వాలు అసలు కుమ్మరి కులం ఉందా ఈ సమాజంలో లేదా అనేటువంటి సోయి కూడా లేకుండా ప్రభుత్వాలు నడుపుతూ ఉన్నారు. కాబట్టి డిమాండ్లు ముఖ్యంగా ఏంటంటే, ఈ మధ్యనే 17-18 కార్పొరేషన్లు చైర్మన్లను ప్రకటించారు రాష్ట్ర ప్రభుత్వం. కానీ ఎప్పుడో రాజశేఖర రెడ్డి ప్రభుత్వం ఉన్నప్పుడు ఏర్పాటు చేసినటువంటి కుమ్మర శాలివాహన ఫెడరేషన్ని కనీసం చైర్మన్ని కూడా అనౌన్స్ చేయనటువంటి పరిస్థితిలో మరి కుమ్మర్లు ఎవరిని అడగాలి, ఎట్లా అడగాలి అంటే, ఉన్న ఫెడరేషన్లకే చైర్మన్ వేయలేని పరిస్థితిలో మీరు ఉంటే ఇక మేము దీక్షలు చేయకపోతే ఇంకేం చేస్తాం అనేటువంటి విషయాన్ని చెప్తూ, మాకిప్పుడు ఈ ఫెడరేషన్ వద్దు, కానీ బేషరతుగా ఈ నిరసన దీక్ష వేదికగా మేము డిమాండ్ చేసేది ఏంటంటే, ఏ ఫెడరేషన్ ఉందో దాన్ని రద్దు చేసైనా సరే కుమ్మర శాలివాహన కార్పొరేషన్ని ఏర్పాటు చేయాలి, 1000 కోట్ల నిధులు కేటాయించాలి, దానికి చైర్మన్ను మరియు పాలక మండలిని నిర్ణయించాలి. ఇది ప్రైమ్ డిమాండ్. ఈ డిమాండ్ పైనే ఆగ్రహించినటువంటి కుమ్మర్లు ఈరోజు జిల్లాల్లో కూడా ఇక్కడికి తరలి రానటువంటి వాళ్ళు కూడా వారి యొక్క జిల్లాల్లో కూర్చొని అన్నా మేము సంఘీభావం ప్రకటిస్తున్నామని మాకు వీడియోస్ పెట్టడం జరుగుతూ ఉంది. అయితే మనకు గత ప్రభుత్వం